మాక్సిమం 50 కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు 175 స్థానాల్లో ఉన్నారు తెలుగుదేశం. అందులో ఏం లోట్లేదు. కొన్ని స్థానాల్లో అయితే 2-3 కూడా ఉన్నారు. నిజంగా అలా ఉంటే అసలు పొత్తు కూడా అవసరం ఉండదు కదా. అంటే సమస్య ఇక్కడ ఓట్ పోలరైజేషన్ కోసం కదా. ఇప్పుడు తమకు 40 వచ్చినాయి, వీళ్ళ ద్వారా గెలిచేస్తామని కాదు కదా. డబ్బులు ఖర్చు పెట్టగలరు వాళ్ళు, కానీ ఒక సెంటిమెంట్ రాజేయకపోతే కష్టం కదా. ఇప్పుడు అతను ఒక సెంటిమెంట్ పట్టుకెళ్ళాడు, సర్వీస్ సెంటిమెంట్ అన్నట్టు. లేదు, డెవలప్మెంట్ అనే సెంటిమెంట్ వైపు తీసుకురావాలంటే డబ్బు కూడా ఖర్చు పెట్టాలి అక్కడ. ఇంకొకటి ఏంటంటే ఈ ఎమోషన్ అనేటువంటిది డివైడ్ కాకూడదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటువంటిది అంటే డివైడ్ కానివ్వకూడదు. ప్రభుత్వానికి అనుకూల ఓటు పోలరైజ్ అవుతున్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోలరైజ్ కాకపోతే కష్టం. ఎందుకంటే అక్కడ వచ్చిన గ్యాప్ 10%. 1-2 ఒక 5 లోపు అయితే కనుక ఇప్పుడు వీళ్ళు వేసే స్కెచ్లు సరిపోతాయి. ఇదే జనంతో వెళ్ళొచ్చు, ఇది నడుపుకోవచ్చు. కానీ ఏకంగా 10% అంటే ఆషామాషి కాదు. 10% ఓట్లు మళ్లించాలి అంటే ఇన్ని తిప్పలు తప్పవు. దానికోసమే పొత్తు. దానికోసమే. కానీ నిజంగా టీడీపీలో కొరత అయితే లేదు. అలాంటప్పుడు లేట్ నిజంగా భయమేనా, లేదంటే ఈ బీసీ సామాజిక వర్గానికి వైసీపీ ఇచ్చిన ప్రయారిటీ చంద్రబాబు గారు ఇవ్వలేకపోతున్నారా? అంటే తను అష్టదిగ్బంధంలో చిక్కున్నారు. నెంబర్ 1 లోకేష్ ఏమో తను ఒక సర్వేలు చేయించి ఆ సర్వే ఆధారంగా జనసేనకి కొంచెం సీట్లే ఇవ్వమంటాడు. చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ ఒత్తిడి